ఆచి చికెన్ మసాలా. ఏడాది కృష్ణా ప్రాజెక్టులు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఎల్నినో కారణంగా లోటు వర్షపాతం నమోదవుతూ ప్రాజెక్టులు నిండడం లేదు. ఎగువన కురిసిన వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు కాస్త ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాలకు 15,490 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లో వస్తుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీని కారణంగా శ్రీశైలానికి కూడా భారీగా వరద ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 266 అడుగులకు నీరు చేరి 165 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 20,100 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా పవర్ జనరేషన్ ద్వారా 35,315 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం గేట్లు తెరుచుకుంటాయని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ జూరాల గేట్లు మూసివేయడంతో ఇక శ్రీశైలం గేట్లు తెరుచుకుంటాయో లేదోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎల్నినో ప్రభావంతో ఇటు సాగుకు సంబంధించి మాత్రం కెనాల్సే కాకుండా కూడా సాగుకు సంబంధించి తక్కువగా సాగులు కురవకపోవడం, లోటు వర్షపాతం ఉండడం తోటి సాగు కూడా చాలా వరకు సగానికి పైగా కూడా తగ్గిపోవడం జరిగింది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి కూడా సాగునీరు అందుతుందనే కొంత ఆశగా ఉన్నటువంటి రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మాత్రం నిరాశపరిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కృష్ణా పరివాహకానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం కొంత జలకలను సంతరించుకున్నప్పటికీ దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం వరద ప్రవాహం రాకపోవడంతో ఏదైతే ప్రాజెక్టులో నీటి నిల్వలు మాత్రం అడుగంటిపోయాయని కూడా చెప్పవచ్చు. డెడ్ స్టోరేజ్ లెవెల్ కు కూడా చేరుకున్న పరిస్థితి చూసాం. ప్రస్తుతం శ్రీశైలం వరకు కూడా వచ్చినటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం ఇన్ఫ్లో తగ్గడంతో శ్రీశైలం జలాశయం వరకు కూడా కేవలం 20,000 క్యూసెక్ల వరకు మాత్రమే ఇన్ఫ్లో వస్తుండటంతో కొంత ఈసారి ఈ సీజన్ కు సంబంధించి వర్షాలు తగ్గుముఖం పట్టడం, తక్కువగా కురవడంతో ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఆశించిన స్థాయిలో దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం వరద ప్రవాహం రాలేదని చెప్పవచ్చు. ఎగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు మాత్రం కొంత వరద ప్రవాహం వచ్చినప్పటికీ తక్కువ స్టోరేజ్ లెవెల్ ఉంటుంది కాబట్టి కొంత తాగునీటి అవసరాలకు మాత్రం వినియోగించుకునే విధంగా కూడా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం వచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎగువన ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి ఏదైతే కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం 27,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 18,000 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 17,000కు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 17,000 క్యూసెక్లను దిగువ జూరాల ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆల్మట్టి అలాగే నారాయణపూర్, ఈ 2 ప్రాజెక్టులు కూడా దాదాపుగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడం. ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 122 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి అదే వరద ప్రవాహాన్ని దిగువ నారాయణపూర్ కు రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం అదే 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువ జూరాలకు రిలీజ్ చేస్తున్నారు. అయితే కృష్ణా పరివాహకానికి సంబంధించి దాదాపుగా 15 రోజుల క్రితం వరకు భారీ వరదలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం వరద ప్రవాహం రాలేదని చెప్పవచ్చు. శ్రీశైలం వరకు మాత్రం భారీ వరద ప్రవాహం వచ్చినప్పటికీ డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం
46 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం ప్రస్తుతం ఈ రోజు 162 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రం నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 35,000 క్యూసెక్లను విద్యుత్ ఉత్పాదన ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం మాత్రం 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో 136 టీఎంసీల డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొంత శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా రిలీజ్ చేసినటువంటి వాటర్ తోటి కొంత ఆశాజనకంగానైతే వరద ప్రవాహం వచ్చినప్పటికీ కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకంతా కూడా శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చిన నేపథ్యంలో శ్రీశైలం క్రస్ట్ గేట్లు తెచ్చి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని రిలీజ్ చేస్తారనుకుని ఆశించినప్పటికీ ఎగువన కర్ణాటక సంబంధించి వర్షాలు నిలిచిపోవడంతో వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం, శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కొంత శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను మాత్రం ఎత్తే పరిస్థితి కాలేదనేది కూడా తెలుస్తుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రం వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో అయితే తాగునీటి అవసరాలకు ప్రస్తుతం సరిపడేంత నీటి నిల్వలు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించి తీవ్ర వర్షపాత లోటు అయితే నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం, ముఖ్యంగా కృష్ణా నది పరివాహకానికి సంబంధించి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈసారి ఈ సీజన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావం తోటి సరైన వర్షపాతం నమోదు కాకపోవడం తోటి వరద ప్రవాహాలు రాకపోవడం తోటి అయితే ఈ ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ గాని ప్రస్తుతం అయితే నీటి నిల్వలు తక్కువ స్థాయిలో ఉండడంతో కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందనేది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ ప్రస్తుతం శ్రీశైలం జలాశయం సంబంధించి అయితే 162 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కొనసాగుతుంది. ఎగువ నుంచి కేవలం 20,000 క్యూసెక్లు మాత్రమే వరద ప్రవాహం వస్తుండగా 35,000 క్యూసెక్లను దిగువ నాగార్జున సాగర్ కు రిలీజ్ చేస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో కూడా నీటి నిల్వ సామర్థ్యాలు ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తగ్గుతూ వస్తున్న పరిస్థితి చూశాం. 190 టీఎంసీల నీటి నిల్వ వరకు చేరుకున్నటువంటి శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ప్రస్తుతం శ్రీశైల జలాశయంలో మాత్రం వరద ప్రవాహం తగ్గుతూ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జూరాలకు సంబంధించి కేవలం 9.6 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం అదే స్థాయిలో 9 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం లిఫ్ట్ల ద్వారా మాత్రమే జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని రిలీజ్ చేశారు కాబట్టి ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ల ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటిని రిలీజ్ చేస్తున్నప్పటికీ సాగుకు సరిపడా రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం రైతులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నాగార్జున సాగర్ పరిధిలో అయితే కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించడం. ఎందుకంటే ఆగస్టు మొదటి వారంలోనే సాగుకు సంబంధించి నీటిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆగస్టు చివరి వారం అవుతుంది, ప్రస్తుతం చివరి వారం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటర్ రిలీజ్ చేసినా గానీ వరి నాట్లు వేసుకోవడానికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా కొంత రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎల్నినో ప్రభావంతో ఇటు వరి సాగుకు సంబంధించి కానీ ఆరుతడి పంటలకు సంబంధించి కానీ సగానికి పైగా తగ్గిన పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సరైన వరద ప్రవాహం రాకపోవడంతో ప్రాజెక్టులు కూడా నిండకపోవడంతో సాగుకు మాత్రం ఈసారి
కొంత నీటిని విడుదల చేసే అవకాశం లేనట్టుగా కూడా కనపడుతుంది సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఏడాది కృష్ణా ప్రాజెక్టులు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఎల్నినో కారణంగా లోటు వర్షపాతం నమోదవుతూ ప్రాజెక్టులు నిండడం లేదు. ఎగువన కురిసిన వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు కాస్త ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాలకు 15,490 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లో వస్తుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీని కారణంగా